Subscribe to Color Frames. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్న విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శత్రు దేశం పాకిస్తాన్లోనూ విరాట్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు పాక్ గడ్డపై కోహ్లీ ఒక్క మ్యాచ్ ఆడకపోయినా కోట్లలో అతనిని అభిమానిస్తారు. కోహ్లీ తొలిసారిగా 2006లో భారత అండర్-19 జట్టు తరఫున పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పాక్ గడ్డపై అడుగు పెట్టలేదు. అయితే తన అసాధారణ ప్రదర్శనతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫేవరెట్ క్రికెటర్ అయ్యాడు. కోహ్లీపై ఉన్న అభిమానంతో పాకిస్తానీలు కోహ్లీ జెర్సీలు ధరించి మైదానానికి వచ్చిన ఎన్నో సందర్భాలు చూసాం. తాజాగా పాకిస్తాన్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఛాంపియన్స్ కప్ జరుగుతోంది. బాబర్ ఆజమ్ నుంచి షాహీన్ అఫ్రిది వరకు స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ సందర్భంగా కోహ్లీ వీరాభిమాని తన జెర్సీతో కనిపించాడు. సొంత దేశంలో కోహ్లీ జెర్సీని ధరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అభిమాని విరాట్ కోహ్లీ నెంబర్ 18 జెర్సీతో శాండ్స్ లో సందడి చేశాడు. పాక్ ఆటగాళ్లు బౌండరీలు బాదుతుంటే అతను మాత్రం కోహ్లీ కోహ్లీ అంటూ చాంట్స్ చేయడం ఆకట్టుకుంది. ఎంత అభిమానం ఉంటే సొంత దేశంలో విదేశీ ఆటగాడిని ఇలా అభిమానిస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా శ్రీలంక పర్యటన అనంతరం లండన్ వెళ్లిన కోహ్లీ బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే చెన్నై శిబిరంలో చేరాడు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతోంది. నిన్న ప్రాక్టీస్ సెషన్ లో కోహ్లీ సిక్సర్ల మోత మోగించాడు. ఓ బంతిని బలంగా బాదగా బంతి గోడకు తగిలి రంధ్రం పడింది. దీన్ని బట్టి విరాట్ ఎంత ప్రమాదకర ఫామ్ లో ఉన్నాడో అంచనా వేయొచ్చు. బంగ్లాదేశ్ తో ఆడే టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డు సృష్టించే అవకాశం ఉంది. కోహ్లీ ఇప్పటి వరకు 26,942 అంతర్జాతీయ పరుగులు చేశాడు. ఇప్పుడు చెన్నై టెస్టులో 58 పరుగులు సాధిస్తే అంతర్జాతీయంగా 27,000 పరుగులకు చేరువవడంతో పాటు ఆ ఘనత సాధించిన 4వ క్రికెటర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు 623 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.